Hello friends, welcome to the world of motivation. This is Sivananda, life coach, motivational speaker. Set goals to hit goals సిరీస్లో భాగంగా మనం ఇంతకుముందు మనకి గోల్ ఎందుకు ఉండాలి, ఒకవేళ గోల్ ఉన్నట్లయితే ఆ గోల్ ఏ విధంగా ఉండాలి అన్న వాటి గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ని చూసి ఉండకపోయి ఉంటే మీకోసం ఆ రెండు వీడియోస్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచబడ్డాయి, మీరు తప్పక చూడండి. ఇక ఈరోజు మనం గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఒక గోల్ని మీరు ప్రాపర్గా సెట్ చేశారు అంటే దాన్ని మీరు 50% అచీవ్ అయినట్టు లెక్క. సో అందుకే ఏ గోల్ ప్రాపర్లీ సెట్ ఈజ్ హాఫ్ వే రీచ్డ్ అంటారు. మరి గోల్ని ఎలా సెట్ చేసుకోవాలో చూసేద్దామా? గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి అన్న టాపిక్ మీద మనకి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో బెస్ట్ మెథడ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు స్మార్ట్ మెథడ్. సో మనం స్మార్ట్గా ఆ స్మార్ట్ మెథడ్ ఏంటి, దాన్ని యూజ్ చేసుకొని ఎలా గోల్స్ని సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. స్మార్ట్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే గోల్ షుడ్ బి స్పెసిఫిక్. మనం ఒక గోల్ని సెట్ చేసుకున్నాము అంటే దానికి ఒక నిర్దిష్టమైన ఒక ఉపయోగం ఉండాలి. అంటే మీరు గోల్ని సెట్ చేసుకునేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. నేను దేన్ని సాధించాలి, ఆ గోల్ నాకు ఎంత ఇంపార్టెంట్, ఆ గోల్ని సాధించే క్రమంలో నాకు ఎవరి సహాయం కావాలి, ఆ గోల్ని సాధించడానికి నాకు ఎటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి, ఎటువంటి ఛాలెంజెస్ని నేను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న వాటి గురించిన మీకు స్పష్టత ఉండాలి. సో అందుకనే ఫస్ట్ మీరు గోల్ని సెట్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్స్ వేసుకోండి. వాట్ డూ ఐ వాంట్ టు అచీవ్ అండ్ వై దట్ గోల్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అండ్ హూ ఇన్వాల్వ్స్ అండ్ what are the resources that I need and what problems I may surface, what problems I may encounter అన్న వాటి గురించిన స్పష్టత మీకు ఉండాలి. సో కాబట్టి ఫ్రెండ్స్, గోల్ని సెట్ చేసుకునేటప్పుడు మీ గోల్ని స్పెసిఫిక్గా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోండి. ఇక స్మార్ట్ మెథడ్లో సెకండ్ స్టెప్ ఎంతో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మెజరబుల్. మీరు ఒక గోల్ని సెట్ చేసుకునేటప్పుడు ఆ గోల్ని అచీవ్ చేసే క్రమంలో మీ యొక్క ప్రోగ్రెస్ని మీరు అసెస్ చేసుకోగలగాలి. అప్పుడే మిమ్మల్ని మీరు మోటివేటెడ్గా ఉంచుకోగలుగుతారు. లేకపోతే మీరు మీ గోల్ వైపుకి ప్రయాణిస్తున్నారా లేదా అన్నది మీకు ఒక డౌట్ రావచ్చు. అందుకని ఏంటంటే మీరు గోల్ని సెట్ చేసుకునేటప్పుడు ఒక్కటే ఒక క్వశ్చన్ వేసుకోవాలి. హౌ విల్ ఐ నో దట్ ఐఎమ్ అకంప్లిషింగ్ మై గోల్? సో మీరు ఒక వీక్ తర్వాత కానీ ఒక మంత్ తర్వాత కానీ ఆ గోల్ని ఒకసారిగా చూసుకున్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు అన్నది ఆ ప్రోగ్రెస్ని మీరు అసెస్ చేసుకోగలిగేటట్లు ఉండాలి. సో అందుకని ఏమంటారంటే గోల్ని సెట్ చేసుకునేటప్పుడు మీ గోల్ మెజరబుల్గా ఉండాలి. స్మార్ట్ మెథడ్లో థర్డ్ స్టెప్ ఏతో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే అటైనబుల్ ఆర్ అచీవబుల్. మీరు గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఆ గోల్ని మీరు అచీవ్ చేయగలరా లేదా అన్న ఒక క్లారిటీ మీకు ఉండాలి. ఇంతకుముందు మనం చూసినట్లుగా మన గోల్ మనల్ని ఛాలెంజ్ చేయాలి, కాకపోతే అది మన లిమిట్స్లోనే ఉండాలి. అంటే మన యొక్క ఎబిలిటీస్కి అనుగుణంగా ఉండాలి. సో అందుకనే మీరు గోల్ని సెట్ చేసుకునేటప్పుడు ఒక్కసారిగా కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. కెన్ ఐ అచీవ్ దిస్? యామ్ ఐ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ దిస్ గోల్ అన్నది ఒక్కసారిగా మీరు ఆలోచించుకుంటే మీరు సెట్ చేసుకునే గోల్ని రియలిస్టిక్గా సెట్ చేసుకోగలుగుతారు. స్మార్ట్ మెథడ్లో ఫోర్త్ స్టెప్ ఆర్తో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే రిలవెంట్. మీరు సెట్ చేసుకునే గోల్ మీ యొక్క కెరీర్కి కానీ, మీ యొక్క ప్రొఫెషన్కి కానీ,
అలాగే మీ యొక్క లైఫ్ పర్పస్ కానీ లేదంటే మీ హాబీకి కానీ ఎక్కడో చోట దానికి అలైన్మెంట్ ఉండాలి. అందుకనే మీరు మీ గోల్ని సెట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. హౌ డస్ దిస్ గోల్ మ్యాటర్స్ టు మీ అండ్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మీ ఇన్ ద లాంగ్ రన్ అండ్ ఈజ్ దిస్ ద రైట్ టైమ్ టు సెట్ దిస్ గోల్ అన్న దాని మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో కాబట్టి ఫ్రెండ్స్, మీ యొక్క గోల్ని రెలవెంట్గా ఉంచుకోండి. స్మార్ట్ గోల్లో 5th స్టెప్ టీతో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే టైం బౌండెడ్. మీరు ఏ గోల్ అయినా సెట్ చేసుకోండి, దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి. గోల్కి డెడ్ లైన్ లేకపోతే ఆ గోల్ డెడ్ అయినట్టే లెక్క. ఎందుకంటే ఒక టైం లైన్ అనేది లేకపోతే, ఒక డెడ్ లైన్ అనేది లేకపోతే మనం ఇవాళ ఏం చేయాలి, వచ్చే వారం ఏం చేయాలి, వచ్చే మంత్ ఏం చేయాలి, వచ్చే సంవత్సరం ఏం చేయాలి అన్నది మనకు ఒక అవగాహన ఉండదు వాటి మీద. సో అందుకనే మీరు ఏ గోల్ని సెట్ చేసినా దానికి ఒక టైం లైన్ అంటే డెడ్ లైన్ ఉంచండి. అలాగే కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ని వేసుకోండి. వాట్ షుడ్ ఐ డూ టుడే అండ్ వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్ వీక్, వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్ మంత్ టు అచీవ్ మై గోల్. సో డెడ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్మార్ట్ మెథడ్. కాబట్టి ఫ్రెండ్స్, మీ గోల్కి ఒక డెడ్ లైన్ ఉండేలా చూసుకోండి. సో స్మార్ట్ మెథడ్లో 5 స్టెప్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఈ 5 స్టెప్స్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్మార్ట్ మెథడ్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ, యంగ్ జనరేషన్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు స్మార్ట్గా కనపడాలని అనుకుంటూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉండవలసిన బరువు కన్నా ఒక 10 కేజీలు ఎక్కువ అనుకున్నాం అనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్ టైంలో ఆ 10 కేజెస్ని లూజ్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి. మీరు స్మార్ట్గా కనపడాలి, అది మీ యొక్క పాజిటివ్ ఇంటెన్షన్ ఆ యొక్క గోల్కి. సో మీరు గోల్ని సెట్ చేసుకునేటప్పుడు ఎలా సెట్ చేసుకోవాలంటే స్పెసిఫిక్గా, అదేంటి, నేను 6 నెలల సమయంలో 10 కేజెస్ని తగ్గాలి. సో మీ యొక్క గోల్ స్పెసిఫిక్గా ఉంది. అదేంటది, 10 కేజెస్ మీరు బరువు తగ్గాలి. స్పెసిఫిక్ అయిపోయిందా? ఇక మెజరబుల్. సో మీరు ఈ గోల్ని అచీవ్ చేసే క్రమంలో ఏ విధంగా మీరు మెజర్ చేస్తారు మీ యొక్క ప్రోగ్రెస్ని? మీరు చేయవలసిన ఎక్సర్సైజులు చేస్తున్నారు, మీరు తీసుకోవాల్సిన డైట్ తీసుకుంటున్నారు, కానీ ఎలా తెలుస్తుంది మీకు? మేబీ మీ ఇంట్లో ఒక వేయింగ్ మిషన్ ఉండొచ్చు. ఆ వేయింగ్ మిషన్లో మీరు ప్రతి 2 వారాలకు ఒకసారి కానీ లేకపోతే 1 మంత్కి ఒకసారి కానీ మీ యొక్క వెయిట్ని చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది ఎన్ని కేజీలు తగ్గుతున్నారు, ఎన్ని కేజీలు తగ్గటానికి మీరు ఇంకా ఎంత కష్టపడాలి. అంటే మీ యొక్క గోల్ని అచీవ్ చేసే క్రమంలో మీ యొక్క ప్రోగ్రెస్ మీకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు మెజర్ చేసుకుంటూ ఉండాలి. మీ యొక్క గోల్ మెజరబుల్ ఇక్కడ. ఇక మూడోది వచ్చేసి అటైనబుల్. అంటే మీ యొక్క గోల్ని అచీవ్ చేయగలరా లేదా. 6 నెలల సమయంలో 10 కేజీస్ పాసిబుల్. మీరు బాగా కష్టపడితే, మీరు తీసుకోవాల్సిన డైట్ని తీసుకుంటే తప్పకుండా తగ్గగలుగుతారు. సో అంటే అచీవబుల్. ఇక రిలవెంట్. సో మీరు ఎందుకు బరువు తగ్గాలనుకుంటున్నారు? స్మార్ట్గా కనపడాలి. మీరు ఆఫీస్కి వెళ్తుండొచ్చు, లేకపోతే కాలేజీకి వెళ్తుండొచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు. సో ఆరోగ్యపరమైన ఇబ్బందుల ద్వారా మీరు బరువు తగ్గాలనుకుంటే మంచిదే కదా. సో అంటే ఈ యొక్క గోల్ మీకు రిలవెంట్, ప్రస్తుతం మీరుండే పరిస్థితికి రిలవెంట్గా ఉంది. నెక్స్ట్ డెడ్ లైన్. 6 మంత్స్ మీరు డెడ్ లైన్ ఉంచుకున్నారు. సో అంటే మీరు 6 మంత్స్లో ఒక 10 కేజెస్ని తగ్గాలనుకోవటం, అలాగే మీరు ఈ గోల్ని అచీవ్ చేసే క్రమంలో మీ యొక్క ప్రోగ్రెస్ని మీరు అసెస్ చేసుకోగలిగితే తప్పకుండా మీరు ఆ గోల్ని అచీవ్ చేసుకునడానికి 100% అవకాశం ఉంది. సో చూశారు కదా,
మీరు స్మార్ట్గా ఉండాలనుకున్నప్పుడు ఈ స్మార్ట్ మెథడ్ని యూజ్ చేసి కూడా మీ యొక్క గోల్ని సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క 5 స్టెప్స్ని యూజ్ చేసుకొని మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, మీరు ఏ విధమైన స్టూడెంట్ అయినా కావచ్చు, లేకపోతే మీరు ఒక గృహిణి కావచ్చు, ఎవరైనా సరే గోల్ని సెట్ చేసుకోవడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా సెట్ చేసుకొని మీ యొక్క గోల్ని అచీవ్ చేయాలని నా ఆకాంక్ష. సో ఫ్రెండ్స్, చూశారు కదా స్మార్ట్ మెథడ్ని యూజ్ చేసుకొని ఎలా గోల్ని సెట్ చేసుకోవాలో. దిస్ వన్ స్టెప్, setting a goal and sticking to it, changes everything in your life. If you like this video, please like, share and subscribe to my YouTube channel. I'll talk to you soon in another video. Until then, bye bye.